మీరు గోల్డ్ లోన్ తీసుకుందాం అనుకుంటున్నారా? ఆర్‌బీఐ గోల్డ్ లోన్ తీసుకోవడంలో కొన్ని మార్పులు చేసింది. ఆ మార్పుల వల్ల మనకి కొంత మంచి ఉంది, కొంత చెడు ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ చేంజ్ ఎల్‌టీవీలో మార్పులు. ఎల్‌టీవీ అంటే ఎల్‌జీ టీవీయో, సోనీ టీవీయో మనం చూసే టీవీ కాదు. ఎల్‌టీవీ అంటే లోన్ టు వాల్యూ రేషియో. అంటే ఒక రూ. 1,00,000 విలువైన బంగారాన్ని మీరు తీసుకెళ్లారనుకోండి. మీకు బ్యాంక్ వాడు 80,000 ఇచ్చాడనుకోండి. అప్పుడు 80,000 ఎల్‌టీవీ రేషియో అవుద్ది. ఒక 75,000 ఇచ్చాడనుకోండి. అప్పుడు ఆ 75,000 ఎల్‌టీవీ రేషియో అవుద్దనమాట. ఇన్నాళ్ళు ఒక్కొక్క బ్యాంకోడు వాడి రూల్ ప్రకారం ఒకడు 85,000 ఇస్తే, ఒకడు 90,000 ఇచ్చి, ఒకడు 65,000 ఇచ్చేవారు ఆ రూల్స్ ప్రకారం. ఇప్పుడు అలా కాకుండా అన్ని బ్యాంకులు, అన్ని ఎన్‌బీఎఫ్‌సీలు, అన్ని గోల్డ్ లోన్ కంపెనీసు ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం కట్టుబడి వాళ్ళు ఎంతైతే ఫిక్స్ చేశారో అంతవరకే ఇవ్వాలి. మనం కానీ 2.5 లక్షల కంటే తక్కువ బంగారాన్ని కానీ తాకట్టు పెడితే అప్పుడు మన ఎల్‌టీవీ రేషియో 85% అంటే లక్షకి 85,000. అది కాకుండా మీరు 2.5 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో కానీ లోన్ తీసుకున్నారనుకోండి. అప్పుడు మీ ఎల్‌టీవీ రేషియో 80% అంటే లక్షకి 80,000 అనమాట. 5 లక్షల వరకు మీకు లక్షకి 80,000 చొప్పున మీకు బ్యాంకులు లోన్ ఇస్తాయి. అదే కానీ మనం 5 లక్షల కంటే లోన్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు మన ఎల్‌టీవీ రేషియో 75% అంటే లక్షకి 75,000 మీరు ఖచ్చితంగా మీకు బ్యాంక్ ఇవ్వాల్సిందే. ఇన్నాళ్ళు కొన్ని బ్యాంకులు వాళ్ళ బ్యాంక్ వాళ్ళ రూల్స్ ప్రకారం ఈ 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో తీసుకున్న వాళ్ళకి 90% ఇచ్చేవి. కానీ ఇప్పుడు ఆ బ్యాంకులో కూడా ఖచ్చితంగా ఆ లోన్ ఎల్‌టీవీ పర్సెంట్ తగ్గించుకొని 75% మాత్రమే ఇవ్వాలి. అంతకుమించి పెంచి ఇవ్వడానికి లేదు. ఏదైనా ఏ బ్యాంక్ అయినా ఏదైనా సరే ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌లో వస్తాయి కాబట్టి ఆర్‌బీఐ చెప్పిన ప్రకారమే చేస్తూ ఉండాలి. ఇన్ని రోజులు బ్యాంక్‌లో మన బంగారాన్ని తాకట్టు పెట్టిన వెంటనే మనకు డబ్బులు ఇచ్చేవి. ఇప్పుడు అలా కాదు. 2.5 లక్షల కంటే ఎక్కువ మనం లోన్ గాని పెడితే బ్యాంక్స్ మన ఇన్‌కమ్ ప్రూఫ్స్ చెక్ చేయాలి. మీరు జాబ్ చేస్తే పే స్లిప్‌లు, ఒకవేళ బిజినెస్ చేస్తే ఐటీఆర్‌లో మీ బ్యాంకులు అడుగుతాయి. అంతేకాకుండా మన సిబిల్ స్కోర్ కూడా చెక్ చేస్తాయి. సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే బ్యాంకులు లోన్ ఇవ్వవు. ఇక నుంచి మనకి 2.5 లక్షల కంటే ఎక్కువ లోన్ కావాలంటే బ్యాంకులు మన సిబిల్ స్కోరు అండ్ మన ఇన్‌కమ్ ప్రూఫ్స్ చెక్ చేసి మాత్రమే లోన్ ఇస్తాయి. మన పేరెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఇన్‌కమ్ ప్రూఫ్స్ ఉండవు. వాళ్ళు లోన్ పెట్టుకోవాలంటే వాళ్ళు ట్రాన్సాక్షన్ చేయకపోవడం వల్ల వాళ్ళకి సిబిల్ ఉండదు. ఐటీఆర్ ఉండదు. మరి లోన్ ఎలా వస్తుంది? మీరు 10 లక్షలకు పైగా బంగారాన్ని తాకట్టు పెడుతున్నా కూడా వాళ్ళు మీ పేరు మీద ఇన్‌కమ్ ప్రూఫ్స్, సిబిల్ స్కోర్ లేదు కాబట్టి అలాంటప్పుడు మీకు 2.5 లక్షల వరకు మాత్రమే బ్యాంక్ లోన్ శాంక్షన్ చేస్తుంది. ఎందుకంటే 2.5 లక్షల వరకు ఇన్‌కమ్ ప్రూఫ్స్ చూపించాల్సిన అవసరం లేదు. 2.5 లక్షలు మించి లోన్ కావాలంటే ఇవ్వరు. ఇంకో మార్పు ఏంటంటే బుల్లెట్ రీపేమెంట్‌లో మార్పులొచ్చాయి. బుల్లెట్ రీపేమెంట్ అంటే మీరు పర్సనల్ లోన్ తీసుకున్నా, హౌసింగ్ లోన్ తీసుకున్నా అసలు వడ్డీ కలిపి ప్రతి నెలా కట్టేవారు. గోల్డ్ లోన్‌లో మాత్రం 1 ఇయర్ వరకు వడ్డీ మాత్రమే కట్టి రెన్యువల్ చేయించుకునేవారు. దీన్ని బుల్లెట్ రీపేమెంట్ అంటారు. ఇక నుంచి ఆ ఆప్షన్ లేదు. మీరు అసలు వడ్డీ 2 కట్టి మాత్రమే లోన్ క్లియర్ చేయాలి. ఆల్రెడీ ఎస్‌బీఐ ఈ విధంగా ఎప్పటినుంచో చేస్తుంది. ఏంటంటే లోన్ క్లోజింగ్. మనం ఏదైతే బంగారం తనఖా పెడతామో ఆ బంగారాన్ని లోన్ క్లోజ్ చేసిన 7 వర్కింగ్ డేస్‌లో మన చేతిలో పెట్టాలి. లేదంటే మన బంగారాన్ని మనకిచ్చే వరకు రోజుకు 5,000 చొప్పున బ్యాంక్‌లో మనకు కంపెన్సేషన్ పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం లోన్ క్లోజ్ చేసాము. 7 వర్కింగ్ డేస్ కంప్లీట్ అయ్యి 5 రోజులు అయిందనుకోండి. మనకు 5 రోజులకి 5 5లు 25,000 చొప్పున మనకి బ్యాంకులు కంపెన్సేషన్ పే చేయాలి. ఇంకో మార్పు ఏంటంటే మనం గోల్డ్ తీసుకొని రీపేమెంట్ చేయడం మానేస్తే అంటే మనం 1 ఇయర్ లోన్ తీసుకున్నాం. 1 ఇయర్ తర్వాత అసలు వడ్డీ కట్టాలి. కట్టలేకపోయాం. అప్పుడు బ్యాంక్ వాళ్ళు మనకి కాల్ చేసి చెప్తారు. అలా 6 నెలల నుంచి సంవత్సరం వరకు మనం రీపేమెంట్ చేయకపోతే బ్యాంక్ మన బంగారాన్ని అమ్మేస్తుంది. ఇప్పుడు కొత్త రూల్ ఏంటంటే మన బంగారాన్ని ఆక్షన్ పెట్టినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. మనకి 2 డేస్ ఆర్ 3 డేస్ ముందు ఇన్ఫార్మ్ చేసేవారు. ఇప్పుడు ఈ రూల్ ప్రకారం 14 డేస్ ముందు మనకి నోటీస్ పంపాలి. ఆ రోజున మీరు గోల్డ్ ఆక్షన్ టైంలో మనీ పే చేస్తే ఆక్షన్ క్యాన్సిల్ చేస్తారు అని నోటీస్ పంపాలి. నోటీస్ మనకు రాకపోతే కాల్ చేయాలి. లేదంటే బ్యాంక్ నుంచి మనకు కబురు పంపాలి. మెసేజ్ కానీ, వాట్సాప్ మెసేజ్ కానీ ఏదో ఒకటి మనం పంపాలి. మనకి విషయం చేరవేయాలి. ఇలా 14 రోజులు ఆక్షన్ ఉంది. ఆ టైంలోగా మీరు అమౌంట్ పే చేసి ఆ గోల్డ్ తీసుకోండి అని చెప్పి మనకి బ్యాంక్‌లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదే కొత్త రూల్. అంతేకాదు మనం 10 లక్షలు విలువైన బంగారం తాకట్టు పెట్టామనుకోండి. అప్పట్లో రివర్స్ వాల్యూ 60% అంటే 10 లక్షల విలువైన బంగారానికి 6 లక్షల నుంచి స్టార్ట్ అయ్యేది ఆక్షన్. అప్పుడు ఆ ఆక్షన్ 7 లక్షల నుంచి 8 లక్షల మధ్యలో ఆగిపోయేది. ఇక నుండి అలా కాదు.
ఆ రివర్స్ ప్రైజ్ 90% ఉండాల్సిందే. అంటే 10 లక్షలు విలువైన బంగారం 9 లక్షలకి ఆక్షన్‌లో ఉండాల్సిందే. అప్పుడు వేలంపాటలో 9,20,000కో, 9,30,000కో ఆక్షన్‌లో బంగారం కొనుగోలు అయిందనుకోండి. అప్పుడు బ్యాంక్ ఎంతైతే డబ్బులు తీసుకోవాలో అంత డబ్బులు తీసుకొని, మిగతా డబ్బులు మీకు రిటర్న్ ఇవ్వాల్సిందే. ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. దీంతో పాటు కామెడీ వీడియోలు కూడా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.